అంటేనే ఏంటి ప్రేమ అంటే ఇలా ఉంటుందా? ప్రేమించకపోతే ఇలా చేస్తారా? అసలు ప్రేమ అంటేనే భయపడేటువంటి పరిస్థితి అసలు వస్తుంది ఫస్ట్ గురూజీ. ప్రేమకి ఇంత శక్తి ఉంది. ప్రపంచాన్ని నడిపే శక్తి అని మీకు ఎవరు చెప్పారో నాకు అర్థం కాల. అంటే కొటేషన్స్‌లో ఉంటుంది ప్రపంచాన్ని కదా! నడిపే శక్తి మదర్ తెరీసా ప్రేమ అండి. మామూలు మీరు నేను ప్రేమించుకుంటే అది ప్రపంచాన్ని నడిపించదు. ఓకే. అది వేరు. ఫస్ట్ ముందు ఆ కాన్సెప్ట్ తీసేయండి. ఇప్పుడు మీ ప్రశ్న ఏంటి? అసలు పెళ్ళికి ముందు ప్రేమ అవసరమా? ఒకవేళ అవసరమైతే అది ఏ ఏ ఏజ్‌లో వయసులో కరెక్ట్? చేసుకోవాలి? ఏ వయసులో చేసుకోవాలి? అదే కదా అంతే. ప్రశ్న. అంతే. దీని గురించి ఒక కథ చెప్తానండి. నేనే ఒక పుస్తకంలో రాశాను. హ్మ్. ఒక తల్లి ఒక కూతురికి చెప్తూ ఉంటుందన్నమాట. మాది కూడా ప్రేమ వివాహమే. హ్మ్. నేను సెకండ్ ఇయర్ గ్రాడ్యుయేషన్‌లో ఉండగా ఆ అబ్బాయి లవ్ చేశాడు. 1 ఇయర్ నడిచింది. హ్మ్. నడిచిన తర్వాత ఇంటికొచ్చాడు. మా ఫాదరు అతను చూసి ప్రేమ ప్రపోజ్ చేసినప్పుడు కోపంతో వణికిపోయాడు. హ్మ్. వణికిపోతే ఆ అబ్బాయి ఏమన్నాడంటే, ఇంకొంతకాలం ప్రేమించిన తర్వాత మీ అమ్మాయి మేజర్ అయిన తర్వాత లేకపోతే మేజర్ అవుతుంది అయిన తర్వాత నేను తీసుకెళ్ళిపోతాను. మీరు ఒప్పుకుంటే హ్మ్. ఓకే. అందరం కలిసి పెళ్లి చేసుకుంటాం. ఇద్దరం కలిసి అందరం కలిసి చేయొచ్చు పెళ్లి. హ్మ్. లేదంటే మీ ఇద్దరం ఎలాగో వెళ్ళిపోతాం. వీఆర్ ప్రిపేర్డ్ హ్మ్. అని చెప్పేసరికి ఇతను ఇదైపోయాడు అనమాట బాగా ఫాదరు. ఈ అమ్మాయి పక్కనే ఉంది. ప్రేమించే వయసు కాదమ్మా మీది. మీరు ఇంకా చిన్నోళ్ళు. ఇంకొంతకాలం ఆగండి. ఎందుకే తిరుగుతారు అన్నప్పుడు నేనున్నాను పక్కన అని అమ్మాయి ఉంటుంది. నేనున్నాను. కూతురు చెప్తోంది. హ్మ్. ఏ వయసులో ప్రేమించుకోవాలో నువ్వెలా చెప్తావు నాన్న? హ్మ్. ప్రేమ అనేది అజరామరం అయింది. హ్మ్. సంథింగ్ 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 ఈ సంథింగ్ సినిమా డైలాగ్‌లన్నీ. మేము ప్రేమించుకున్నాము. 3 6 అయినా 6 3 అయినా ఏదో అంటారు కదా! అవును. 6 అగ్నిపర్వతాలు 100 బద్దలైన భూమి నూరా. ఆగిపోయినా ప్రేమించుకుని అది. ఇలా ఏదో చెప్పాను. హ్మ్. చెప్పినప్పుడు ఒప్పుకోలేదు కానీ చివరికి కన్విన్స్ అయ్యారు. పెళ్లి చేసుకున్నాం 3 ఇయర్స్ తర్వాత. హ్మ్. ఇప్పుడు మేము ఎంత సుఖంగా ఉన్నామో చూడు. నువ్వు పుట్టిన తర్వాత ఇంకా దగ్గరయ్యారు. నాన్న, అమ్మ, నాయనమ్మ అందరూ వచ్చేసారు నా దగ్గరికి. సో ప్రేమ ఈజ్ అల్టిమేట్. ప్రేమ ఈజ్ ఫైనల్. ప్రేమకి అతీతం. మీరు అన్నారేంటి ప్రపంచాన్ని నడిపిస్తుంది, అవును. సంసారాన్ని నడిపిస్తుంది అవును. ఆల్‌మోస్ట్ అలాంటి. అన్నప్పుడు ఈ కూతురు ఉంటుంది, భలే చెప్పావమ్మా ప్రేమకి వయసు లేదని చెప్పి. హ్మ్. నేను 8థ్ క్లాస్ చదువుతున్నాను కదా, 6వ క్లాస్లో ఉన్నగా ప్రేమలో పడ్డాను నేను. మా 8థ్ క్లాస్ అబ్బాయి. ఇంకో 10 సంవత్సరాలు అడిగి నాన్న ఆగినట్టే మేము కూడా ఆగి అప్పుడు చేసుకుంటాం అని అంటుందండి. హ్మ్. షాక్ అనమాట మదర్. అవును. సో ఏ వయసులో ప్రేమించాలనేది ఇప్పుడు ఈ కథలో మీకు పూర్తిగా అర్థమైంది. తెలిసిపోయి ఉంటుంది. అవును. సో ప్రేమకి వయసుతో సంబంధం లేదు. సంబంధం లేదు కానీ ఏ ప్రేమకని, అవును. పెళ్లి చేసుకునే ప్రేమకా లేకపోతే సరదాగా కబుర్లు చెప్పుకునే ప్రేమకా, ఏ ప్రేమకని. ఇంకో సినిమాలో ఏదో ఒక ఇది కూడా వచ్చింది. తల్లులు ఇద్దరు కడుపులతో పడుకొని ఉంటారు. నెక్స్ట్ డే డెలివరీ అయితే ఈ కడుపులో బిడ్డ ఈ కడుపులో బిడ్డతో మాట్లాడేస్తూ ఉంటాడు. అది కూడా వచ్చింది ఏదో సినిమాలో. సో అంటే మరి కడుపులో అంటే ఖుషి సినిమాలో కొంచెం డైరెక్ట్గా అలా పై చూపిస్తూ మామూలు చూపించి ఉంటారు. ఇంకేం చూపించాలో తెలియక ఇది కూడా చూపించేస్తున్నారు.